ఇట్లా నడిస్తే 300 మీటర్స్ ట్రెక్ చేయాలి. ఇంకేంటనవరా పోతా మనం ఇప్పుడు వెళ్ళబోతుంది రంపా వాటర్ ఫాల్. ఇది రంపచోడవరానికి 3.6 km డిస్టెన్స్లో ఉంది. వెళ్ళే వే అయితే గ్రామాలతో పచ్చని చెట్లతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ రోడ్డు అయితే కొత్తది వేస్తున్నారు, సో డస్ట్ అయితే బాగా వస్తుంది, కష్టంగా ఉంది డ్రైవింగ్ కూడా. మీరు మారేడుమిల్లి ట్రిప్ ప్లాన్ చేస్తే కనుక ఇటుగా రంపచోడవరం మీద నుంచి కానీ వెళ్తే ఈ వాటర్ ఫాల్ అయితే మీరు చూడండి బెటర్. ప్రకృతి ఒడిలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గ్రామాలు, ఇల్లులు అవన్నీ కొద్దిగా పురాతనంగా కనిపించి ఇక్కడ పెంకుటిల్ని అయితే చూసాం. వెళ్తుంటే ఈ గ్రామంలో అటు ఇటు రోడ్డుకి ఉన్న తాటి చెట్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. దూరంగా కనిపిస్తున్న కొండల్లోనే మనకి వాటర్ ఫాల్ ఉంది. అక్కడ చేరుకుంటే వాటర్ ఫాల్ వచ్చేస్తుంది. ఫైనల్లీ మనం కొండలకి దగ్గరగా చేరుకున్నాం. ఇంకా కాస్త దూరం ఉంది వాటర్ ఫాల్కి రీచ్ అవ్వడానికి. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఒక వాగు వస్తుంది కదా, ఈ వాగు పైన వాటర్ ఫాల్ ఉందన్నమాట. ది బెస్ట్ పిక్నిక్ స్పాట్ అండ్ చాలా పెద్దగా ఉంటుంది ఏరియా అయితే. మీరు జీడి తోటలో కూర్చొని పిక్నిక్ చేసుకోవచ్చు, బాగుంటుంది. చాలా మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వచ్చి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్లీ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ అయితే 50 రూపీస్ తీసుకున్నాం. వాటర్ ఫాల్, రంపా వాటర్ ఫాల్కి వెళ్ళే దారి హియర్. ఇక్కడ నడిస్తే 300 మీటర్స్ ట్రెక్ చేయాలి. టికెట్ అక్కడ తీసుకుంటారు. పర్ హెడ్ టికెట్ ఏమో 50 రూపీస్ అండ్ బైక్ పార్కింగ్ టికెట్ 20 రూపీస్ తీసుకున్నారు అనమాట. లొకేషన్ అయితే బాగుంది. కొండలు, చెట్లు, వాగు అయితే మనకి ఆ సైడ్ నుంచి అలాగ వాటర్ ఫాల్ ఉంది కదా, వాగు అలా వెళ్తుంది. అది కూడా ఆసము. ఇప్పుడు చిన్న వాటర్ ఫాల్ ఉంది, కనిపించదు. సో ఇప్పుడు వెళ్దాం. ఇది రంపచోడవరంకి 3 km రేంజ్లో ఉంది డిస్టెన్స్. రంపచోడవరం. సో స్టెప్స్ అలాంటివి ఏం లేదు. కొద్దిగా 300 మీటర్స్ అని ట్రెక్ చేయాలి. ఇప్పుడే ఫుడ్ తిన్నాం, కొద్దిగా ట్రెక్కింగ్ కష్టమే, బట్ విల్ ట్రై. ఇదిగోండి ఎట్లా ఉంది రాక్స్తో. బైక్స్ అయితే రావు. ఐ థింక్ రోడ్ వేస్తారేమో ఫ్యూచర్లో. రోడ్ వేస్తే బైక్స్ కంప్లీట్గా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కొద్దిగా డెవలప్ చేశారు. టికెట్ అట్లా తీసుకుంది. కాకపోతే వాటర్ ఫాల్ 20-30 టికెట్స్ ఉండగా కొద్దిగా టూ మచ్ ఉంది. 50 రూపీస్ అంటే కొద్దిగా ఎక్కువే. మారేడుమిల్లి ట్రిప్లో ఇది కూడా ఒక పార్టే. యూ కెన్ యాడ్ ఇట్ ఆన్ ట్రిప్. సో ఈ రోడ్లో 300 మీటర్స్ ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. డే 1లో అయితే రైడ్లో మనకేం ఉండదు. డే 2 మట్టుగా ఇవన్నీ అయితే మీకు యాడ్ అవుతాయి. డే 2లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. 3 more ప్లేసెస్ ఉన్నాయి నేను లిస్ట్ చేసిన ప్లేసెస్లో. సెకండ్ ప్లేస్. ఇక్కడ రోడ్ బిట్ బెటర్. ఆ కొద్దిగా అది రోడ్ వేసి ఉంటే కనుక బైక్స్ కూడా వెళ్ళిపోతాయి. నీట్గా ఉంది ఇక్కడ నుంచి రోడ్డు. ఇట్లా అక్కడ వరకు వేసి ఉంటే బాగుంది. బైక్స్ వెళ్ళిపోతాయి అని చెప్పేసి పెట్టేశారేమో మనకు తెలియట్లేదు. ఇంకా టాయిలెట్స్ ఉన్నట్టున్నాయి. ఇదంతా వాగు వెళ్తుంది, బాగుంది. చూశారు కదా వాగు, సెలయేరు,
ఆ కొండపై నుంచి ఎట్లా పారుతూ వస్తుంది. ఫాల్ ఉంది, చూద్దాం. చెట్లు కానీ ఎంత అవసరం. ఇంకా వాటర్ ఫాల్ చిన్న ఒక బావి ఉంది, చూసారు కదా, వాటర్ ఫ్లోట్ అవుతుంది అక్కడ. చాలా చిన్నగా ఉంది కానీ లొకేషన్ అవసరం. వాటర్ ఫాల్ అని ఒకటే కాకుండా రాళ్ళు ఇవన్నీ మంచి పిక్నిక్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నా పైకి. అక్కడ సిట్ చేయడానికి బెంచెస్ ఉన్నాయి, కొద్దిగా ఫుడ్ ఏం తినొచ్చు. కాకపోతే ఇక్కడికి వచ్చి ఫుడ్ తినాలంటే ప్లాన్ చేయొద్దు, మంకీస్తో చాలా ఇబ్బంది. ఫుడ్ ఉంటే ఎత్తుకెళ్ళిపోతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పుడే పొట్టమయ్యి బిర్యానీ తినేసిన, ఎక్కలేకపోతున్నా. 5 పీస్ బిర్యానీ రంపచోడవరంలో. డాబా పేరు శ్రీ బాలాజీ డాబా, సారీ శ్రీ బాలదత్తాత్రేయ డాబా అంట. టేస్ట్ అయితే బాగుందని ఊపేసా గ్రూప్, ఇప్పుడు నన్ను ఊపేస్తుంది. డెవలప్మెంట్ ఇక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి. సో చెత్త బయట అయితే ఎక్కడ కనిపించట్లేదు, క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడైతే నాకు ఇది బాగా నచ్చింది. సో ఇట్లాంటి డస్ట్బిన్లో చెత్త వేసేయండి, లేదా బయట వేస్తే మొత్తం మరి ఎంత బ్యూటిఫుల్గా ఉండే ప్లేస్ కనిపించదు, అంత చెత్త నిండిపోతుంది. సో సేవ్ ద నేచర్. ఇంకొకటి ఇక్కడ వాటర్ ఫాల్లో ఇంకో పార్ట్ ఉంది, ఇక్కడ పీస్ అన్నమాట. వాటర్ అయితే స్వచ్ఛంగా ఉన్నాయి, చూసారా, చాలా స్వచ్ఛంగా ఉంది వాటర్. రాళ్ళు కూడా కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద వాటర్ ఫాల్. అక్కడ పైన ఇక్కడ కనిపిస్తుంది కదా, దిస్ వన్. పైన కూడా ఇంకోటి ఉందంట, 1 km దాటితే ఇంకోటి ఉందట పెద్దది, బట్ అక్కడికి ట్రక్ చేసి మనం వెళ్ళలేమంట. కాకపోతే ఇక్కడికి జస్ట్ ఒక 100 meters ఇంకోటి ఉంది, అది బాగుంటుందంట. సో ఇప్పుడు అక్కడికైతే మనం వెళ్దాం. ఇది క్యాప్చర్ చేసేసి గో. వాటర్ ఫ్లో అయితే బాగుంది, బాగా వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద వాటర్ ఫ్లో. ఈ రాక్ మీదకి వెళ్ళడం ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి వాటర్ అయితే బాగా ఫ్లో అవుతుంది. చెట్లు కొండలు అయితే ఆసం, మొత్తం చాలా నీట్గా ఉందన్నమాట. చూసారు కదా పైనుంచి. వాటర్ అనేది ఇలా వెళ్తుంది. దిస్ ఇస్ ద వాటర్ ఫాల్. స్టెప్స్లో వాటర్ వస్తుంది, బాగుంది. వాక్ అంటే నడవడం డిఫరెంట్గా ఉంది. వాక్ పై పెద్ద పెద్ద చెట్లు, వాటర్ ఫ్లో, వాక్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళడం చాలా అవసరం. ఎల్లో జోన్, ఇట్స్ మీన్స్ వాట్ ఐ డోంట్ నో. ఐ థింక్ డేంజర్ అలర్ట్, మినిమల్ ఇంజరీ అవుద్దని చెప్తున్నారు ఇక్కడ, దిగొద్దని చెప్పేసి. ఇక్కడ స్టైర్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ పోయినాయి అన్నమాట, రాళ్ళు వచ్చేసినాయి. వర్షాలు పడతాయి కదా, వర్షాలు పడి వాటర్ పడి పడి పోతాయి అన్నమాట. డెవలప్ చేశారు ఇవన్నీ, కానీ పోయినాయి వర్షం వచ్చేసి.
ఈ రాక్స్ పై నుంచి మజిలీకి వాటర్ వస్తుంది. చిన్న చిన్నగా ఉన్నాయి, కాకపోతే వాటర్ ఫాల్ అని కాదు. లొకేషన్ ఈజ్ ఆసమ్. కొండల మధ్యన ఈ వాగు ఇప్పుడిప్పుడే కూల్ కనిపిస్తుంది, బాగుంది. ఫైనల్లీ వి రీచ్ ద వాటర్ ఫాల్. దిస్ ఈస్ దట్ ఈస్ కనిపించట్లే, అసలు కనిపిస్తుంది. ఇక్కడ మెటల్ స్టైర్స్ అని వేసారు, బాగుంది. ఓల్డ్ టెంపుల్ అవుతుంది, శివుని టెంపుల్ అని అంటారు. గుహలాగా ఉంది చూడండి. శివలింగం చూస్తే శ్రీకాళహస్తి లింగాన్ని పోలి ఉంది. చీకటి ఉంది, కనిపించట్లేదు. పైకి కూడా రద్దు చేసి వెళ్దాం, సమ్ డిస్టెన్స్ వరకు, ఇంత మించి వద్దు. చూడండి ఎంత దారుణంగా ఉందో. చేయడం అంటే కష్టమే, కోతులతో ఇంకా ఇబ్బంది అవుతుంది. మంచి ఆ మంకిలతో డేంజర్. మాకు వచ్చాడు తోడు, ఒక్కరిని వచ్చిన ఏం తింటాను రా? బిస్కెట్ తింటున్నాను. కోత వస్తుంది, బిస్కెట్ లాక్కుంటుంది. బిస్కెట్ లాక్కుంటే పర్లేదు. బ్యాగులు జాగ్రత్త, మమ్మీ వాళ్ళ పిల్లు బ్యాగులు జాగ్రత్త. బ్యాగులో తీసుకెళ్ళిపోద్ది కోతి. పెద్దవాళ్ళకి రమ్మను. మనకేం పైకి ట్రక్ చేసి ఇంక వాటర్ ఫాల్ ఉందంట, బట్ అది చాలా రిస్కీ వే. చూసారు కదా వే ఎలా ఉందో అది. బట్ ఇక్కడ కూడా బాగానే ఉంది వాటర్ ఫాల్, చూసారు కదా. వాళ్ళు జస్ట్ పైకి వెళ్తున్నారు అంతే. అది టాప్కి, బట్ రిస్కీ ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్ గానీ లేదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మంకీ మామ్స్ ఉన్నారు, ఎంతో కెమెరా అనుకుంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చూడండి ఎంతమంది. మరి అంత రిస్కీ ఏం లేవు, టీచర్ మంకీస్ ఇవి. సో మారేడుమిల్లికి వెళ్ళే వేలో ఒక గుడ్ నేచర్ స్పాట్ రంపచోడవరం. అండ్ ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో దిస్ ఇస్ ద వే. సో ఇవే కానీ బాగా అయిపోతే బైక్ మీద వచ్చేది. సో ఆ ఛాన్స్ అయితే లేదు, రాళ్ళతో ఉందన్నమాట. ఆఫ్ రోడ్ బైక్ ఏం కాదు, చెట్లు ఓడలు చూడండి బాగుంది, దట్టమైన ఫారెస్ట్. ఫైనలీ గైస్ వాటర్ ఫాల్ అయితే విజిట్ చేస్తాం, బాగుంది. వచ్చి విజిట్ చేయండి. పైకి కూడా ఉంది, దాన్ని ఇంకా ట్రక్ చేయాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే పైకి వెళ్ళి ట్రక్ చేయొచ్చు. బట్ టూ రిస్క్ అండ్ డేంజరస్గా ఉంది కాబట్టి నేను వెళ్ళలేదు. ఇక్కడైతే అయితే రంపచోడవరం వాటర్ ఫాల్ ట్రిప్ని అయితే ముగించుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షైనింగ్ అప్ సంతోష్. బాయ్.